రంగనాయకుల కొండ మీద దొంగల గుహ. నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. నేను దొంగల గుహలో ఉన్నాను. దొంగల గుహ ఇప్పటిదాకా ఏ సామాజిక మాధ్యమాలలో కానీ అలాగే ఎలాంటి యూట్యూబ్లో కానీ ఈ దొంగల గుహ గురించి ఎవ్వరు చెప్పి ఉండరు, చూపించి ఉండరు. ఇది ఎక్కడుందో తెలుసా? దొంగల గుహ ఎక్కడ ఉందో తెలుసా? వీడియో చివరి వరకు చూడండి, మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే తప్పకుండా మర్చిపోకుండా ఈ దొంగల గుహని చూడాలి. హిమాలయ పర్వతాలు దేశానికి పెట్టని గోడల వల్ల ఎలా ఉన్నాయో అని అంటాం కదా, ఇక్కడ కూడా పెట్టని గోడల వల్ల గుండు మీద గుండు, గుండు మీద గుండు పేర్చుకుట్ట పోయిండు దేవుడు. చూడండి ఎంత బాగున్నాయో. వెంటిలేషన్, వర్షానికి వర్షం, గాలికి గాలి. అంటే వెనకటికి ఈ ప్రాంతానికి ఏదైనా దొంగలు దొంగతనం చేసి వచ్చి ఇక్కడ దాచుకొని ఇక్కడ తిని ఉండేటోళ్ళంట. సో దానివల్ల దీనికి దొంగల గుహ అని పేరు. చూశారు కదా ఎట్లా కట్టిరో వెనకటికి. ఈ కాలంలో కట్టినవి కావు ఇవి, చరిత్రలో ఎప్పుడో వందల సంవత్సరాల కింద కట్టినవి. ఈ కాలంలో కట్టేట వీటిని మంచి ఎంత బాగున్నాయో చూడండి. దొంగల గుహ లోపల మనం డెప్త్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకో అక్కడ షెల్టర్. ఇప్పుడు మన రంగనాయకుల గుడి పైన సొరంగాలు ఉన్నాయి. గుహ ఇంత పెద్ద గుహ ఉందని ఎవరికి తెలియదు కదా, సొరంగాలు కూడా ఉన్నాయి. ఇంకా దాని చారిత్రక ఆధారాలకు సంబంధించి ఏమంటారు కదా, ఆర్కియాలజీ శాఖ వాళ్ళే పరిశోధనలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే మీరు మంచిగా చూడండి. ఇది డ్యూయల్ స్క్రీన్ పెట్టినా నా వాయిస్ ఓవర్ కోసము. ఓకే, సింగిల్ స్క్రీన్ మీద కూడా వీడియో తీస్తాం. మళ్ళీ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏంటి ఎట్లా అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. రంగనాయకుల గుట్ట రహస్యాల పుట్ట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకోసం అంటే కింద వీరభద్రస్వామి శివాలయం దగ్గర నుండి గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా సొరంగం ఉంది అని ప్రచారంలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నేను విఫలమయ్యాను. అయితే ఇప్పుడు శ్రావణమాసం సందర్భంగా రంగనాయకుల స్వామి గుట్ట సర్వంగ సుందరంగా ముస్తాబవుతుంది. అందులోని భాగంగా రంగనాయకుల స్వామి గుట్ట పైన ఉన్న దొంగల గుహని ఇప్పుడు మీకు అందరికీ చూపించబోతున్నాను. దొంగల గుహ మనుషులు నిర్మించింది కాదు, ఓకే, సహజంగా ఏర్పడింది. అక్కడ గాలి, నీరు, వెంటిలేషను ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడొచ్చు. ఒకవేళ మనం ఇదే ప్లేస్లో ఎండాకాలం ఏప్రిల్, మే, జూన్లో వస్తే ఎంత చల్లగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఒకవేళ ప్రకృతి ఒడిలో పులకించిపోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా సేద తీరొచ్చు. కానీ పురుగు, బూసి, పాములు గట్రా ఏమన్నా ఉంటే చూసుకోవాల్సి వస్తుంది. రంగనాయకుల గుట్ట పైన చూశారు కదా, గుట్ట రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చారు. పైనుంచి మనకు వచ్చే సూర్యకిరణాలు అలాగే ఎంత చల్లగా ఉంది, సహజంగా ఏర్పడింది. అయితే అక్కడ చుట్టుముట్టు కొన్ని ప్లేస్లలో మనకు బునాది రాయితో కట్టారు, వాటి జరిగిపోకుండా. మరి ఎప్పుడు కట్టారు ఏంటనే విషయం మనకైతే తెలియదు. కానీ ఈ గుహ ఇప్పటి వరకు జడ్చర్ల ప్రజలకు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ వాసులకు రంగనాయకుల స్వామి గుట్ట దగ్గరికి వస్తే మీరు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా గడుపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి మీరు రంగనాయకుల స్వామి గుట్టపైకి వెళ్తే తప్పకుండా దొంగల గుహని సందర్శించండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయండి. ఆల్రెడీ మీరు రంగనాయకుల స్వామి గుట్టపైన దొంగల గుహకు లోపలికి పోయింటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి.